కావలి ప్రజలకు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు, కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు, కావలి ప్రజలకి కావలి మీద మమకారం ఏర్పడాలి, కావలిని ప్రేమించాలి, కావలి కోసం పరితపించాలి, కావలి కోసం జీవించాలి. మన కావలి, మన పుట్టిన కావలి, మన ఊరిని మనం ప్రేమించాలనే ఆలోచనతో నినాదంతో ఐ లవ్ కావాలనే సింబాలిక్గా ఈరోజు ఇక్కడ ఐ లవ్ కావాలనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భారతదేశం యొక్క గొప్పతనం 3,15,00,000 మంది ప్రాణ త్యాగం చేస్తే వచ్చిన స్వతంత్రం ఈ స్వతంత్రం. 78 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ సందర్భంలో మనందరికీ కూడా తలెత్తుకొని తిరగాలి, జెండా నీడను మనం బతకాలి. ఆ జెండా నీడ మనకు ఉన్నంతకాలం మనకు రక్షణగా ఉంటుందని తెలియజేసేందుకు ఈ రోజున 100 అడుగుల ఎత్తులో ఈరోజు జెండాని ఆవిష్కరించడం కూడా జరుగుతుంది. వాటితో పాటు ఒక గ్యాలరీని ఏర్పాటు చేశాం. ఈ గ్యాలరీలో లోకల్కి సంబంధించి 1952 నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి 11 మంది ఎమ్మెల్యేల యొక్క చిత్రపటాలతో పాటు కావలిని నిరంతరం కావలి కోసం అభివృద్ధి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో సహా, అదేవిధంగా జేబీ కాలేజీని ఆదరించి కొన్ని లక్షల మందికి విద్యాభ్యాసానికి తోడ్పడినటువంటి రామచంద్రారెడ్డి గారి ఫోటో, నాటక రంగంలో ఎనలేని సేవలు తెచ్చినటువంటి రాజనాల్ గారి ఫోటోతో పాటుగా ఇంకొక వైపున ఈ దేశానికి ఎనలేని కీర్తి తెచ్చినటువంటి పెద్దల 14 ఫోటోలతో పాటు ఈరోజు గ్యాలరీని ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా గాంధీ మహాత్ముని ఫోటో, ఎన్టీ రామారావు ఫోటోలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం. ఇది ఒక సెల్ఫీ పాయింట్. కావలికి ఎవరు వచ్చినా, బంధువులు వచ్చినా, మిత్రులు వచ్చినా, ఏ ఒక్కరిని వచ్చినా సెల్ఫీ పాయింట్కి వచ్చి ఒక సెల్ఫీ దిగే విధంగా ఈరోజు దీన్ని రూపకల్పన చేయడం జరిగింది. దీని అందరూ కూడా కావలి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పే సందర్భంగా నేను కావలి ప్రజలు కోరుకుంటున్నాను. For more videos like this, subscribe Big TV channel.